సీఎం రేవంత్ రెడ్డి టీం సింగపూర్ పర్యటనలో మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఆయా కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్ లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. మరోవైపు సింగపూర్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ దావోస్ వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజులు సింగపూర్ పర్యటన ముగిసింది. చివరి రోజు మరో కీలక ముందడుగు పడింది. క్యాపిటల్ ల్యాండ్ సంస్థ తెలంగాణలో 405 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను కొత్త ప్రాజెక్ట్ తీర్చనుంది. బిజినెస్ చేసేందుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలంగా ఉంటుందని క్యాపిటల్ ల్యాండ్ సీఈఓ అన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ సాంకేతిక పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. క్యాపిటల్ ల్యాండ్ ప్రధాన కార్యాలయం సింగపూర్ లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి టీం సింగపూర్ టూర్ ఆశించిన ఫలితాలు ఇస్తోంది. తెలంగాణలో 3500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేట్ లో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. తొలి రోజు పర్యటనలోనే కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ ఐటీఈ, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తో తెలంగాణలో యంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ యూనివర్సిటీ ఉపయోగించుకోనుంది. మొత్తం మీద పెట్టుబడుల ఆకర్షణ ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.